నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన ప్రేమకు పరీక్ష అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం పొందింది. ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పుడే తెలతెలవారుతున్నది. ఆటో ఓ గుడి ముందు ఆగింది. ఇదేనా రామాలయం? ఆటో వాడికి బాడుగిస్తూ అడిగాను. ఇంటికి ముందు ఉండాల్సిన పెంకుటింటి కోసం పరికించి చూశాను. సగం కూలిన మట్టి గోడల ప్రహరీ, లోపల దుబ్బులా పెరిగిన పిచ్చి చెట్లు, కుంగిపోయిన వసార. అవధాని చెప్పిన ఇల్లు ఇదే. ఇంటి నెంబర్ ఇంకొకసారి సరిచూసుకుని తలుపు తట్టాను. రెండోసారికి సగం తెరుచుకుంది తలుపు. తలుపు వెనకాల ఆమె, ఆ ఫోటోలో చూసిన సావిత్రి. కృష్ణమూర్తి అన్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ. రండి అంది తను కొద్దిగా పక్కకు తప్పుకొని. చెప్పులు ఓ వారగా విడిచి లోపలికి వచ్చాను. ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాను. చాలా పాతకాలం నాటి సోఫా అది. ఆమె లోపలికి వెళ్ళింది. అటువైపు నుంచి ఏవో చిన్నగా మాటలు. హాలుని పరికించి చూశాను. పెచ్చులు ఊడిపోయిన గోడలు, వెల్లవేయించి చాలా కాలమైంది. ఒక రకమైన పాత వాసన ఇల్లంతా. గోడల మీద రకరకాల ఫోటోలు, కొన్ని దేవుళ్ళవి. బూజు కూడా దులుపుతున్నట్లు లేదు. ఒక మూల మాత్రం ఏదో ఫ్యామిలీ ఫోటో. కుర్చీలో ఉన్న పెద్దావిడకు వెనకనున్న ఇద్దరిలో ఒకరు ఈ సావిత్రిలాగే ఉంది. కింద ఇద్దరు పిల్లలు కూర్చునున్నారు. మొహం కడుక్కుంటారా, కాఫీ ఇవ్వనా అన్న ప్రశ్నలకు ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. మొహం కడుక్కుంటాను ముందు అంటూ వెంట తెచ్చుకున్న బ్రీఫ్ కేసులో నుంచి బ్రషు, పేస్టు, షేవింగ్ సెట్టు బయటికి తీశాను. వెనక వైపు ఆమె చూపించిన రేకుల బాత్రూంలోకి దూరాను. షేవింగ్ చేసుకుంటున్నానన్న మాటే కానీ మనసులో లేదు. అంతర్మథన. నేను చేస్తున్న పని సరైనదేనా? నిజానికి ఈ పాటికి నేను ఎప్పటిలాగా హైదరాబాదులో ఇందిరా పార్క్ వినాయకుడి గుడిలో ఉండాలి. శారదకు ఆ గుడి అంటే చాలా ఇష్టం. ఏటా పెళ్లి రోజు ఉదయాన్నే తనతో కలిసి ఆమె చేసే మొదటి పని ఆ వినాయకుడి గుళ్ళో అర్చన చేయించటం. మధ్యాహ్నం తనకిష్టమైన వంటకాలతో సుష్టుగా విందు. సాయంత్రం ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలతో సరదాగా గడపటం. కేక్ కటింగ్ రాత్రి 9:20కి. 4 ఏళ్ల కిందట జరిగిన మా పెళ్లికి అప్పటి ముహూర్తం అది. తను క్యాండిల్ ఊదేస్తే నేను కేక్ కట్ చేసి ఒక ముక్క ముందుగా తనకు తినిపించాలి. అసలైన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మొదలయ్యేది అప్పటినుంచే. రాత్రంతా ఆ సంబరాలు సాగుతూనే ఉండేవి. 2 ఏళ్ల కిందట బస్సు యాక్సిడెంట్లో తను పోయే ముందు దాకా క్రమం తప్పకుండా సాగిన కార్యక్రమం అది. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఉయ్యూరు వెళ్ళిన శారద పెళ్లి రోజు నాతో గడిపి తీరాలన్న పంతంతో తుఫాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేటు బస్సులో హైదరాబాద్ తిరిగొస్తోంది. విజయవాడ హైవేలో నకరికల దగ్గర బస్సు చీకట్లో చెట్టుకు గుద్దుకున్న దుర్ఘటనలో ప్రాణాలు పోయిన ముగ్గురులో శారద ఒకటి. నా ఇంటి దీపాన్ని ఆర్పేసిన భయంకర సంఘటన అది. శారద లేని జీవితం వెన్నెల లేని ఆకాశంలాగా అయింది. ఏమంత వయసు మీరిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మ శతపోరింది. శారద స్థానంలో మరొకరిని ఊహించుకోవటం కూడా నా వల్ల కాని పని. మరో ఆడపిల్ల బతుకు ఛిద్రం చేయదలుచుకోలేదు. అమ్మ ఆ దిగులుతోనే పోయినేడాది పోయింది. ఎంత ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రం మనసు ముళ్ళ పొదల్లో పొరలించినట్లుంటుంది ఇప్పటికీ. ఏదో బాధ కొద్దీ అప్పుడప్పుడు ఇంత మందు కొట్టడమే కానీ అంతకు మించి ముందుకు పోవాలన్న పాడ ఆలోచన నాకేనాడు రాలేదు. అన్నీ చేసి పెట్టే అర్ధాంగి ఇంట్లో ఉన్న పరాయి రుచులకు పాకులాడే మన అవధాని లాంటి వాళ్లే దండిగా ఉన్న ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలా ప్రవరాఖ్యుడికి మళ్ళీ మడి కట్టుకున్నావు చూడు, అందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ రా సోదరా అన్నాడు ఈ మధ్య బార్లో వెంకటరమణ మందు కొట్టే మధ్యలో. అప్పుడు అవధానిగాడు ఎగతాళికి దిగాడు. వీడసలు మగాడేనా అని నా డౌట్ రా రమణ. రుచి తెలియక కానీ ఈ ఋషి వేషం సావిత్రి లాంటి ఓ దేవత తగులుకుంటే చాలదు ఈ మునిముచ్చు విప్రనారాయణ్ణి మించిపోవటానికి అంటూ పని కట్టుకుని మరి నన్ను రెచ్చగొట్టేశాడు. మందు దెబ్బలో ఉన్నానేమో ఎన్నడూ లేనిది రోషం ముంచుకొచ్చేసింది. పక్కనున్న వెధవలు ఆ మంటని మరింత ఎగదోశారు. చివరికి అవధానిగాడి వ్యూహంలో చిక్కుకుని ఈ పూట ఇక్కడ ఇలా తేలాను. అవధానిగాడు అన్నాడని కాదు కానీ
నిజంగా నాది పరాయి ఆడదాని ఒళ్ళు తగిలితేనే సడలిపోయేటంత బలహీనమైన ప్రేమ. కొన్ని పచ్చనోట్ల కోసం ముక్కు మొహం తెలియని పరాయి మగాడికి ఒళ్ళు అప్పగించే సావిత్రి లాంటి ఆడది శారద లాంటి అనురాగ దేవత నుంచి ఇంచి కూడా నా మనసును మళ్లించలేదని నా దృఢమైన అభిప్రాయం. నిజం చెప్పాలంటే నన్ను నేను పరీక్షించుకోవటానికి నేను ఈ పాడు పందానికి ఒప్పుకుంది. పందెం ప్రకారం నేను ఒక రోజంతా ఈ సావిత్రి సన్నిధానంలో ఒంటరిగా గడపాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అనేదో అంటారే, అందులో ఆ కరణేషు పనికి తప్ప మిగతా వాటన్నింటికీ సావిత్రి తరపున పూచి నాది, అనుభవంతో చెబుతున్నా అని కూడా కూశాడు ఆ అవధానిగాడు. ఆఫీస్ పని మీద క్యాంపులకు వెళ్తున్నప్పుడు రకరకాల రుచుల కోసం వెంపర్లాడే వెధవి అవధానని అందరికీ తెలుసు. ఎక్కడో తగిలుంటుంది సావిత్రి పాప అవధానగాడి వలకు. బయట తలుపు తట్టిన చప్పుడుకు ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. గబగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టల్లోకి మారిన తర్వాత కానీ మనసులోని అలజడి కాస్తంత సద్దు మణగలేదు. వేడివేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి చట్నీలో నంచుకుని తింటూ ఉంటే శారదే గుర్తొచ్చింది. శారద కూడా ఇదే టిఫిన్ తయారు చేసేది పెళ్లి రోజు ఉదయాన. ఇది కాకతాళీయమా లేదా అవధానిగాడు ముందే ఓ పథకం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలా? వాడు మా ఫ్యామిలీ ఫ్రెండు. నా ఇష్టాలన్నీ ముందే తెలుసు వాడికి. నన్ను ఎట్లాగైనా బుట్టలో దింపాలని పెద్ద ప్రణాళిక రచించాడన్నమాట దుర్మార్గుడు. సావిత్రి కల్పించిన ఫిల్టర్ కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాను. భోజనంలోకి ఏం చేయమంటారు అని అడిగింది ఓ అరగంట తర్వాత వచ్చి. అది అవధానిగాడు చెప్పుండాలే. మా పెళ్లి రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చే ముఖ్యమైన అతిథుల్లో వాడు ఒకడాయే. మంచివాడుగా శారద దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు రాస్కెల్. నా అంచనా కరెక్ట్ అయితే ఇంకొక గంటలో చిలకాకు పచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో ఈ సావిత్రీదేవి ప్రత్యక్షం అవటం ఖాయం. పెళ్లి రోజు శారద కంపల్సరీగా కట్టుకునే శారీ అది. మెదలకుండా కూర్చున్న నన్ను చూసి మొహమాట పడుతున్నట్లున్నారు. అవధాని గారంటే ముందు నుంచి తెలుసు. మీరు మొదటిసారి వచ్చారు, చెప్తేనే కదా నాకేమైనా తెలిసేది మీ అభిరుచులు అంది సావిత్రి. పెళ్లి రోజు విందులో శారద తప్పకుండా చేసే వంటకం పొట్టు తీయకుండా నేతిలో వేయించే మినప్పప్పు గారెలు. అల్లం చట్నీలో వాటిని అద్దుకుని తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో సంచరిస్తున్నట్లుండేది. ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉంది. ఈ ఇష్టాలన్నీ బయటపెట్టి ఆమెను రొష్టు పెట్టడం భావ్యం కాదనిపించింది. ఏదో ఒకటి చేసేయండి, నా కడుపులో బాగాలేదు అని బొంకేశాను. ఓ గంట ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి, 1 గంటకల్లా భోజనం వడ్డించేస్తాను అంటూ పడక గది చూపించింది తను వంటగదిలోకి వెళ్ళిపోతూ. పేరుకే అది పడక గది. పందిరి మంచం 3 వంతులు ఆక్రమించేసింది. పాతకాలం నాటిదిలా ఉంది. ఆ చెక్క నగిషి పనితనం ఇప్పుడెక్కడ కనపడుతుంది? బాగా బతికిన కుటుంబాల్లో తప్ప ఇలాంటి భారీ సామాను కనిపించవు. గదిని అప్పుడే శుభ్రం చేసినట్లుంది. తేమగా ఉంది. ఫినాయిల్ వాసనతో కలిసి ఓ మూల వెలిగించి పెట్టున్న అగరొత్తుల వాసన. ఆ రెండు కలగలిసిపోయి ఓ విచిత్రమైన వాతావరణం గదంతా పరుచుకుని ఉంది. పాతకాలం నాటి స్లీపింగ్ రికార్డు ప్లేయర్ నుంచి మల్లీశ్వరి సినిమా పాట చిన్నగా వినిపిస్తున్నది. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. భానుమతి గొంతులో నుండి అలలుగా సాగి వచ్చే ఆ సుస్వర మధుర వాయు తరంగాలు అలసిపోయిన నా మనసుకు జోలపాటల హాయి గొలుపుతున్నాయి. శారదకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం. పాత చింతకాయ పచ్చడని నేను తెగ ఆట పట్టించేవాణ్ణి. పాపం ఇప్పుడు ఆ పాత మధురంగా ఉంది. కళ్ళు నాకు తెలియకుండానే మూతలు పడిపోయాయి చల్లగా. కావు కావుమంటూ కాకి అరుపులకు మెలకు వచ్చేసింది. ఆరుబయట ఎక్కడో దగ్గరలోనే ఆ అరుపులు. ఎవరో ఆడమనిషి అదే పనిగా పిలుస్తుందో అరుస్తుందో అర్థం కాకుండా ఉంది. టైం చూస్తే 1 గంట దాటి 1/4 గంట అయింది. కడుపులో పేగులు ఆవురావురమంటున్నాయి. భోజనానికి పిలుపు రావటంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆలుగడ్డ కూర, దోసకాయ పప్పు, మునక్కాయ సాంబారు, ఆవ పెట్టిన దబ్బకాయ చట్నీ, గడ్డ పెరుగు, మధ్య మధ్య నంజుకునేందుకు ఊర మిరపకాయలు, పొట్టు తీయని మినప్పప్పుతో చేసిన నేతిగారెలు. నా అంచనా తప్పలేదు. అవన్నీ నాకు ఇష్టమైన పదార్థాలే. ఏ మాటకు ఆ మాటే. అవధానికడి ప్లానింగ్ మొదటి నుండి అద్భుతమే. సావిత్రి చేతి వంట శారద చేతి వంటకు ఏమాత్రం తీసిపోదు. కష్టం కలిగించిందల్లా వడ్డించేటప్పుడు ఆమె కట్టుకున్న ముతక చీరే.
వయసు మళ్ళిన ఆడవాళ్ళు కట్టుకునే మడిబట్టలాగా ఉంది. ఆ కట్టుకునే తీరు కూడా. నుదుటిన బొట్టు దిద్దుకునేటంత తీరిక కూడా లేనంతగా ఉందా ఇంటి పని? అలవాటు కన్నా ఎక్కువగా లాగించేయటం వల్లనేమో భుక్తాయాసంగా ఉంది. ఎప్పుడు కట్టించి పెట్టుంచుందో మిఠాయికిళ్ళి చేతికి అందించి కాసేపు అలా నడుము వాల్చండి, వంటిల్లు సర్దుకుని వచ్చేస్తే ఇంక ఈ పూటకు ఇంటి పని అయిపోయినట్లే అని వెళ్ళిపోయింది సావిత్రి. మంచం ఎక్కి ఎక్కగానే మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయాయి. ఎక్కడో పిడుగు పడిన చప్పుడు. గబాలను మెలకు వచ్చేసింది. గదంతా మసక చీకటి. ఒక మూల బీరువా ముందు నిలబడి ఉంది సావిత్రి అటు తిరిగి. పైన ఒంటి మీద అడ్డుగా తువ్వాలు, కింద లోపల్లాంగా. బీరువాలో దేనికోసమో వెతుకుతున్నట్లుంది. నేను మంచం దిగిన అలికిడికి ఇటు తిరిగింది. నా చూపుల్ని మరల్చుకోవటం నాకు కష్టమైంది. సారీ, డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా బట్టలు బీరువాలో ఉండిపోయాయి అంటూ చేతికి అందిన చీర తీసుకుని బయటికి వెళ్ళిపోయింది సావిత్రి. 3-4 నిమిషాల వరకు నా గుండె చప్పుళ్ళు నాకే వినిపించాయి. మనసును మళ్లించుకోవటానికి చూసిన పేపర్నే మళ్ళా చూస్తూ గదిలోనే ఉండిపోయాను. అరగంట తర్వాత ఆమె తలుపు నెట్టుకొని గదిలోకి వచ్చింది. మల్లెపూల వాసన గుప్పుమంది. చేతిలో టీ కప్పు. గంట కిందట చూసిన సావిత్రేనా ఈమె అనిపించింది. చిలకాకు పచ్చ రంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో గంధర్వలోకం నుండి దిగొచ్చిన అప్సరసలా ఉంది. వదులుగా అల్లుకోనట్లుగా వదిలేసిన ఆ వాలు జడలో తురిమిన మల్లెల మత్తు వాసనలే ఇందాకటి నుండి నా మతిని పోగొడుతున్నాయి. అవధాని గడి ప్రాణాళిక అర్థమవుతూనే ఉంది. అప్పుడైతే ఏదో రెట్టించాడు, కానీ వాస్తవానికి విషయ వాసన లౌల్యం నుంచి బయటపడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది. అపార్థం చేసుకున్నట్లుంది సావిత్రి. మీకు నచ్చినట్లు లేదు అంది అదో రకంగా. లేదు, చాలా బాగుంది ఈ శారీ మీ ఒంటి మీద. మీరు చాలా బాగున్నారు. ఎప్పుడు ఇలాగే చలాకీగా ఉండొచ్చుగా అన్నాను తాడపడుతూ. ఆ ఉద్రేకంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అంతుపట్టడం లేదు. థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్ అవధాని గారిలా కాదు మీరు. తగని మొహమాటం మీకు. ఇదంతా ఆయన ఐడియానే. నిజానికి నాకు ఇదంతా ఏదోలా ఉంది అంది సావిత్రి. ఆమె మాటల్లో ఎక్కడో ఓ చిన్న గిల్టీనెస్. నేను అనుకుంటున్నంత ఇది కాదేమో ఈమె అనిపించింది నాకు. బలవంతంగా ఒప్పించాడా మావాడు? ఆమె వాలకం చూసి అడిగాను. ఆహా, అలాగని కాదు. మీ గురించి చెప్పిన తర్వాత నాకే ఇలా చేయటంలో పెద్ద తప్పేం లేదనిపించింది. ఆ టాపిక్ వదిలేయండి. బయట ఇప్పుడే వర్షం కాస్త వెలిసింది. కట్ చేయడానికి కేక్ ఉండాలట కదా మీకు. వానలకు బేకరీలు తొందరగా మూసేస్తారేమో. ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకోరాదు. ఈ వీధి చివరనే ఉంది మస్తాన్ బేకరీ అని టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. రాత్రికి కేక్ కట్ చేయటం, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నీ చెప్పేసినట్టున్నాడు అవధానిగాడు. ఈమె వ్యవహారం చూస్తే అన్నింటికి తెగించినట్లే ఉంది. డబ్బు ఎంత చెడ్డది, మంచి వాళ్ళను కూడా చెడగొట్టేస్తుంది కాబోలు. చెడటానికి ఆమె ఎంత సిద్ధంగా ఉన్నా నేనెంత సిద్ధంగా ఉన్నానా అన్న అయోమయం. బయలుదేరినప్పుడున్న బెంకం ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న ఈ కాస్త బెంకమైనా రాత్రి దాకా మిగులుంటుందా? 2 ఏళ్ల నుండి సుఖానికి దూరమైన శరీరం. ఒంటరిగా ఈ సావిత్రి లాంటి అందమైన ఆడది అందుకునేటంత దూరంలో. ప్రకృతి కూడా పగబట్టినట్లుంది. వర్షం రెచ్చగొడుతోంది. మంట పెట్టే చలి వాతావరణం. ఇన్నాళ్ల బట్టి నేను గొప్పగా ఊహించుకుంటున్న శారద మీద నా ప్రేమకు నిజంగా ఇది పెను పరీక్షే. నన్ను నేను పరీక్షించుకోవాలనే కదా ఈ పందానికి ఒప్పుకొని ఎంత దూరం వచ్చింది. మధ్యలో పారిపోతే ఆ అవధానిగాడు ఇంకా బతకనిస్తాడా? నా శారదను నేనే అవమానించినట్లవదా? ఏది ఏమైనా తెల్లారిన తర్వాతే తిరుగు ప్రయాణం. గెలిస్తే శారద ప్రేమకు విజయం. కర్మగాలి ఓడితే నేను నా భ్రమల నుంచి దూరం. కేక్ కోసం బట్టలు మార్చుకుని సావిత్రి చెప్పిన మస్తాన్ బేకరీ వెతుక్కుంటూ బయలుదేరాను. వీధి చివరన కనపడింది అది. ఇలా కేక్ కావాలంటే 10 నిమిషాల్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. అప్పుడే రెడీ అయిపోయిందా అని అడిగాను. పొద్దున్నే ఆర్డర్ ఇచ్చారుగా, ఎంతసేపు సాబ్ అని సమాధానం వచ్చింది. అంటే అవధానిగాడు అన్నీ రెడీ చేసే ఉంచాడన్నమాట. నా మడిని భగ్నం చెయ్యాలని వాడికి ఎందుకు అంత పట్టుదల? సగం దారిలో ఉండగానే మళ్ళా వర్షం మొదలైంది. కుండపోతగా కురుస్తోంది ఈసారి ఆగకుండా. వీధి దీపాలు కూడా లేకపోవడంతో ఇల్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంది. దారంతా రొచ్చు. ఒళ్ళంతా తడిసి మొద్దైపోయింది. 1 నిమిషంలోనే. కేకు తడిస్తే పనికి రాకుండా పోతుంది. కాస్త తెరిపించిందాక ఎక్కడైనా ఆగటం మంచిదనిపించింది. ఎదురుగా కనిపించిన గుడి మంటపంలోకి పరిగెత్తాను.
నాకులాగానే ఇంకొక 2 పిల్లలు గుడి మండపంలో స్తంభాల చాటున మునగ తీసుకుని కూర్చునున్నారు. చలిగాలికి కాబోలు చిన్నపిల్లాడు వజవజా వణుకుతున్నాడు. పెద్దబ్బాయి వాడి మీద వాన జల్లు పడకుండా అడ్డంగా నిలబడున్నాడు. ఏడుస్తున్న తమ్ముణ్ణి వాడు పెద్దరికంగా ఓదారుస్తున్న తీరు చూస్తుంటే పాపం అనిపించింది. ఎవరి పిల్లలో ఏంటో చీకట్లో వాన జల్లులో చిక్కడిపోయినట్లున్నారు. ఎక్కడి దాకా వెళ్ళాలి బాబు? పెద్దబ్బాయిని అడిగాను. సమాధానం లేదు. తడిస్తే తడిశారు, ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత కంగారు పడుతూ ఉంటారో కదా అన్నాను మళ్ళీ ఉండపట్టలేక. అమ్మే మమ్మల్ని ఇక్కడ దింపిపోయింది అంకుల్. మళ్ళీ తాను వచ్చిందాకా ఎక్కడికి కదలొద్దంది అన్నాడు పెద్దబ్బాయి. వాడికి 10 ఏళ్ళు ఉంటాయేమో. పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాం అంకుల్, చాలా భయం వేస్తుంది అంటూ ఏడుపు పెద్దది చేశాడు చిన్నపిల్లాడు. ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వచ్చి దించిపోతా. ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనర్లే. నేను ధైర్యం చెప్పబోతే, వద్దులే అంకుల్, మాకు ఇది అలవాటే. ఇంట్లో నుంచి అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మే వచ్చి తీసుకుపోతుంది అన్నాడు పెద్దబ్బాయి. ఇదేదో వింతగా ఉందే. ఇంత వానలో పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ తల్లి ఇంట్లో చేసే నిర్వాహకం ఏంటి? పిల్లలు కూడా చూడకుండా ఆ అంకుల్ చేసే వ్యవహారం ఏంటి? నాకెందుకో సావిత్రి గుర్తుకొచ్చింది వెంటనే. కొంపదీసి ఆ అంకుల్ని నేనైతే కాదు కదా. సెల్ ఫోన్ టార్చ్ లైటు పిల్లల మీదకు ఫోకస్ చేశాను. పొద్దున సావిత్రి నట్టింట్లో చూసిన ఫ్యామిలీ ఫోటోలోని పిల్లల్లాగా అనిపించారు. అనుమాన నివృత్తి కోసం అడిగాను, మీ అమ్మ పేరేంటి బాబు అని. చిన్నబ్బాయి చెప్పాడు ఠక్కుమని, సావిత్రిదేవ్ అంకుల్. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. తేరుకోవటానికి చాలా టైం పట్టింది. ఉదయాన నేను ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు వెనక గదిలో నుంచి చిన్నగా వినిపించిన మాటలు ఈ పిల్లలవేనన్నమాట. నేను వచ్చానని తెలియగానే ఈ పసివాళ్లను నిద్ర మధ్యలోనే లేపి గుడి మండపంలో దింపొచ్చిందన్నమాట ఆ తల్లి. ఉదయం నుండి ఎడాపెడా కొడుతున్న గాలివానలో ఈ ముక్కుపచ్చలారని పిల్లలు గుడి మండపంలో కాలక్షేపం చేస్తున్నారా? ఇల్లుండి తల్లుండి దిక్కులేని వాళ్లకు మళ్ళీ ఇలా ఇక్కడ పడుండటానికి కారణం నేనా? ఇన్ని చెప్పిన అవధానిగాడు సావిత్రికి 2 ఎదిగిన బిడ్డలున్నారని మాత్రం చెప్పలేదు. పిల్లలుంటే నేను ఈ పందానికి ఒప్పుకోనని వాడికి తెలుసు. నా సంగతి సరే, మరి సావిత్రి ఎందుకు తలొగ్గినట్లు? ఆమెనే అడిగి తేల్చుకోవాల్సిన విషయం. పిల్లలిద్దరినీ బలవంతంగా లేపి చెరో చెయ్యి పట్టుకుని సావిత్రి ఇంటి ముందుకొచ్చి తలుపు దబా దబా బాదాను. అప్పటికి వాన తెరిపించింది కొద్దిగా. నిదానంగా తలుపు తెరిచి తొంగి చూసిన సావిత్రి నాకు ఒకవైపున బేకరీ కేకు, రెండో వైపున పిల్లలిద్దరిని చూసి అవాక్కయ్యింది. పిల్లలిద్దరూ తల్లివైపు భయం భయంగా చూస్తూ నిలబడి ఉంటే నేనే చొరవగా వాళ్లతో సహా లోపలికి అడుగుపెట్టాను. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను మనసారా నా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నాను సావిత్రి నట్టింట్లో. సరిగ్గా 9:20కి క్యాండిల్స్ సావిత్రి చిన్న కొడుకుతో కలిసి ఊదేస్తే పెద్ద కొడుకుతో కలిసి కేక్ కట్ చేశాను. తర్వాత పిల్లలిద్దరితో కలిసి సావిత్రి నా నోటికి కేక్ ముక్క అందిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో తళుక్కుమన్న కన్నింటి తడిని గమనించకపోలేదు. 2 పిల్లల మధ్య పెళ్లి రోజు సంబరంగా జరుపుకోవాలని శారద కోరిక. పిల్లలిద్దరిని చెరోవైపు పడుకోబెట్టుకొని కథలు చెప్తూ వాళ్లను నిద్రపుచ్చాలని నా కోరిక. ఈ రోజుతో ఆ 2 తీరిపోయాయి, సావిత్రిదేవి పుణ్యమా అని. పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత చాలా బలవంత పెట్టిన మీదట సావిత్రి చెప్పుకొచ్చింది వాళ్ళ ఆయన ప్రసాద శర్మను గురించి. ప్రేమించి చేసుకున్న కులాంతర వివాహం మాది. అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఆదరణ లేవు మొదటి నుండి. ఆయన ప్రైవేటు బస్సు ఆపరేటర్ కింద పనిచేసే డ్రైవర్. 2 ఏళ్ల కిందట బెజవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తూ బస్సును నకరేకల్లు దగ్గర చెట్టుకు గుద్దేశారు. ఆ ప్రమాదంలో పోయిన 3లో ఆయన ఒకరు. తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తేలటం వలన నష్టపరిహారం ఏమీ రాదన్నారు. అవధాని గారి మధ్యవర్తిత్వం వలన చివరకు 1,00,000 ముట్టింది. అప్పట్నుంచి అవధాని గారే ఈ ఇంటికి మగదిక్కు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. తను ఇక్కడున్నంతసేపు పిల్లలు కంటపడకూడదని షరతు పెట్టారు. ఇవాళ జరిగిందంతా ఆయన డైరెక్షన్లోనే. ఆయన చెప్పారనే ఇలా ఒప్పుకోవలసి వచ్చింది. అదీగాక మా వారి తప్పిదం వల్లనే మీరు మీ శ్రీమతి గారిని పోగొట్టుకుంటురి చెప్తూ కన్నీరు మున్నీరైపోయింది సావిత్రి. నాకు శారద ఎంతో, సావిత్రికి ప్రసాద శర్మ అంతా. ఇద్దరూ పోయింది ఒకే రోజు ఒకే సందర్భంలో. శారద మీద ప్రేమను పరీక్షకు పెట్టి తప్పు చేయబోయాను నేను. శర్మ మీద ప్రేమతో చెయ్యని తప్పుకు పరిహారం చెల్లించబోయింది సావిత్రి.
ఆడదాని దుస్థితిని అవకాశంగా మలుచుకునే అవధాని లాంటి వాళ్ళు. ఆ మాటకొస్తే నాలాంటి చేపల చిత్తులు ఉన్నంతకాలం ఇలాంటి చిత్రమైన కథలకు కొద ఉండదేమో. సావిత్రి చేతిలో ఓ 10,000 పెట్టాను. ఇది మీ అవధాని గారి దగ్గర నుండి నేను గెలుచుకున్న పందెం సొమ్ము. నీతులు చెప్పే అర్హత నాకు ఎంతవరకు ఉందో తెలీదు. నా దగ్గర రాసులు పోసుకున్న నిధులేమీ లేవు, కానీ మా పిల్లల కోసమని నేను శారద కలిసి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను. నాకు చెల్లెలు లేని లోటు నువ్వు తీరిస్తే చాలు అని ఆశీర్వదించి తెల్లారి లేచొచ్చేశాను. మంచి పని చేశారు అని శారద మెచ్చుకున్నట్లు కాలొచ్చింది ఆ రాత్రి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.